ఈరోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదోని ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు సందర్భంగా ఎంతో మంది మహనీయులు వాళ్ళు త్యాగాలు చేసి ఈరోజు మనకి స్వతంత్రం వచ్చింది. అలాంటి త్యాగాలు చేసిన మహనీయులు స్వతంత్రం రోజున మనము ఎన్నో దేశ రాష్ట్రాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలా, ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజు ఈ రోజు. కానీ ఎక్కడిదెక్కడ స్వతంత్రం కానీ కొంత రాష్ట్రం మన భారతదేశంలో కానీ ఈరోజు రాష్ట్రంలో కానీ మన దురదృష్టం కొద్దిగా మనకి బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ ఉదాహరణ మన పులేంద్ర జడ్పీ ఎలక్షన్లోన జరిగిన స్వతంత్రం మనకు వచ్చిందని మనం చెప్పుకునేదానికి ఈరోజు ఆ ఉదాహరణ రాజ్యాంగం కలిగించిన ప్రజాస్వామ్యంలోనే ఈరోజు వాళ్ళు ఎంత దౌర్జన్యంగా ఎంత ప్రజల్ని పోలింగ్ లేకున్నట్ల ఏజెంట్ లేకోకున్నట్ల దౌర్జన్యంగా చేసినప్పుడు మనకి ఏ విధంగా స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరు ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటారు. ఇలాంటివి జరిగినప్పుడు స్వతంత్రం అన్నప్పుడు ఏమి ఎవరు ఓటు వాళ్ళ హక్కు ఓటుని హక్కు వినియోగించుకోవాలా. అలాంటివి కలిగించినప్పుడే మనం ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజు అనుకుంటాం. అలాంటి ఓటుని హక్కుని వినియోగించలేనప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఏ విధంగా తీసుకోవాలా ఒక్కసారి మనము ప్రజలకు దీన్ని ఆలోచిస్తారు. అంటే 7,000 ఓట్లు ఉంటే 7,000 ఓట్లు వన్ సైడ్ గా వాళ్ళు ఈరోజు పూర్తిగా వన్ సైడ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కంగ్రాచులేషన్, ఎందుకంటే బాగా చేసినారు. ఈరోజు ఆగస్టు 79వ స్వాతంత్రంకి మీరు ఒక దినానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చినారు. ఇది ప్రజాస్వామ్యము, ఇది స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత దౌర్జన్యంగా ప్రభుత్వం పెట్టుకుని ప్రభుత్వం పెట్టుకుని ఈరోజు ఈ విధంగా అధికారులు మధ్య పెట్టుకుని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసినారు ఈరోజు. కాబట్టి ఇది ప్రజలు చాలా మంది ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా ఆదోన్లో చాలా మంది తాడపల్లి పులి ఎక్కడ పోయింది, పిల్లి ఆడదాచుకుంది, ఈ రోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి పులేంద్ర అడ్రస్ లేదు, పులేంద్ర ఓటమి లేదు అని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి నాయకులుగా కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి అందరికీ ఒకటే చెప్పేది, దయచేసి అన్న అక్క మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి చరిత్ర చూసుకునండి. జగన్మోహన్ రెడ్డి కూటమితో వచ్చిన నాయకుడు కాదు, పొత్తులతో వచ్చిన నాయకుడు కాదు, ఎవరన్నా దయదక్షితో వచ్చిన లీడర్ కాదు. ఆయన ఒకటే మాట ఇవ్వడం, మడం తిప్పడం ప్రజలకి ఆయన నేర్చుకునే ఒకటే. ఈరోజు వాళ్ళ ఆయన నేర్పించింది ఒకటే, ప్రజలకి మంచి చేసేటప్పుడు మనం మంచి అనుకునేటప్పుడు ప్రజలు అండదండ ఉండేటప్పుడు ప్రజలకు వెళ్ళు, ప్రజల్లో నిరూపించుకో, ప్రజల్లో అభిమానించినప్పుడు ఎన్ని పాటలున్నా ఎన్ని కుట్రలు వేసినా మన ప్రజలు ఆదరించినప్పుడు మనం గెలుస్తాం. ఈరోజు రాజశేఖర రెడ్డి కూడా గత 2019లో కూడా ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పొత్తులు, ఈరోజు అదే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని మొత్తము ఆల్ సమైక్యాంధ్ర తెలంగాణ ఆంధ్ర ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా ఆ రోజు చిరంజీవి ప్రజాస్వామ్యం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెడితే కూడా ఎక్కడ ఇంత కాల చొక్క కాదు ఇంత అడుగుడు కదిలిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కదిలేదు ఆ రోజు. అయినా ఆ రోజు కూడా ఈ ఒంటి కాలతో ఒంటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎన్ని పొత్తులున్న అధికారం తీసుకొచ్చిన ఘనత ఆ రోజులో రాజశేఖర రెడ్డి గారు. అలాంటి చరిత్రకు ఫ్యామిలీ పుట్టిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పొత్తులకి పార్టీలతో వచ్చిన నాయకుడు వాళ్ళ ఆయన వంశంలో నుంచే లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు వాళ్ళ ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని నాయకులు ఎంతమంది కూడా ఈ 5 ఏళ్ళు నెక్స్ట్ నీకు సీఎం పదవి ఇస్తావు, కొంచెం పదవి తీసుకున్నట్టు కూడా ఎక్కడ ఇంటూడు కదిలేదు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర పోవాలని చెప్పి ఆ విధంగా ఆయన మాట తీసుకున్న పట్టి ఆ రోజు ఆ మాట కోసం ప్రజల్లోకి పోయినందుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర పొంది ఇరికిచ్చి ఎన్ని ఇబ్బందులు పెడితే కూడా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నా కూడా భయపడిపోకున్నారు. ప్రజా క్షేత్రాలకు వచ్చి ప్రజల దగ్గరే ఈరోజు కలిసిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజన్నా పొత్తు గురించి పార్టీ గురించి ఆలోచించిన నాయకుడు ఆయన. ఈ రోజు ఆ రోజు ప్రజాస్వామ్యంలో వచ్చి పోటీ చేస్తే కూడా ఫస్ట్ అదేమన్నారు, అదే పులిందులోన జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోయినాడా? 6 లక్షల మెజార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. ఏమనుకుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏమి, వాళ్ళ ఆయన చరిత్ర ఏమి, అనుభవం కాదా? చరిత్ర తీసుకునండి మీరు. ఒక ఎన్టీ రామారావు పార్టీ పెట్టి
స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత ఒక ఎన్టీ రామారావుకు ఉంది. అదే పార్టీలోన పొత్తు లేకున్నా కూడా ఒంటి కాలుతో ఒంటి చేతితో తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డికి ఉంది. అదే చరిత్ర నువ్వు సమైక్య తెలంగాణ తీసుకో, ఇక్కడ ఆంధ్రాలో తీసుకో. పార్టీలు పొత్తు లేకున్నట్లు లీడర్షిప్ పార్టీని నడిపించి ఈరోజు గవర్నమెంట్ లోకి తీసుకొచ్చిన పార్టీ ఘనత ఎవరన్నంటే అది జగన్మోహన్ రెడ్డి. ఏమన్నా అంటే అనుభవము, ఏమనంటే 4 సార్లు సీఎం, ఏమనంటే జగన్ పారిపోయి ఎక్కడ ఏం పారిపోయినాడు? పారిపోయినాడా? 4 నెలలు 6 నెలలు 8 నెలలకి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. తెలుసా మీకు? మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకుడు ఎక్కడున్నాడో ఒకసారి మీరు చూసుకోనండి. ఎన్నేళ్ళు ఏడున్నాడో మీరు ఒకసారి తెలుసుకునండి. కనిపించదా మీకు? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలని మీకు ఎక్కడుందండి? మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధంగా చరిత్ర ప్రజల్లో తెలుసుకుందామా? రాజకీయంగా తెలుసుకుంటారా? అనుభవంలో ఆ పాలిటిక్స్ లోకి వచ్చాయి కాబట్టి పొత్తులో ఆయన తినేట్టు ఉండొచ్చు, కానీ చరిత్ర తీసుకో. ప్రజల్లో ఏ విధంగా అభిమానం పొందినాడు అనేది లీడర్షిప్ గా తీసుకోనండి. అలాంటి పొత్తులే లేకున్నట్లు వచ్చిన లీడర్ జగన్మోహన్ రెడ్డి. అదే తర్వాత నంద్యాల బై ఎలక్షన్ జరిగితే ఎన్ని కుట్రలు చేసే జగన్మోహన్ రెడ్డి ఓడిపించినారు తెలుసా కదా? మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, స్టేట్ మొత్తము నంద్యాలలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడినా, ఓడిపోయినా కూడా ఓటమి భయపడలేదు. లాస్ట్ మీరే వచ్చి అక్కడ ప్రచారం చేసి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోయినారు. సీఎంఏ వచ్చి అక్కడి దగ్గర జగన్ ఓడిపోవాలని చెప్పి, జగన్ రాజకీయంలో ఈడ కుంటుపడాలా ఇక రాకూడదని చెప్పి అక్కడ మీరు రోడ్ వేయడానికి దాదాపు 200 కోట్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత మీరు వ్యక్తం చంద్రబాబు నాయుడు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు రోడ్ వేయింగ్ లో డెవలప్మెంట్ విషయంలో 200 కోట్లు మీరు అల్లగారు చేసి ఆ నందలు చేసి రేపు పొద్దున అభివృద్ధి చూసిన జగన్ ఓడిపోతుంటే ఎన్ని డబ్బులు పోసినారు ఆ రోజు మీరు? ఎంత ప్రజా అధికారాన్ని అక్కడ మీరు వినియోగం చేసినారు? ప్రజలను పెట్టుకుని అధికారంతో పనిచేస్తున్నారు జగన్ ఓడిపోవడానికి. ఇవన్నీ మీకు కనిపించడం లేదా? ఇవన్నీ మీకు తెలీదా? అదే విధంగా మళ్ళీ ఈరోజు పుల్లెందులో ఎలక్షన్ జరిగితే మంత్రులేమి, ఎమ్మెల్యేలేమి, డిపార్ట్మెంట్ ఏమి, డిఎస్పీ యంత్రాంగం అధికార యంత్రాంగం పెట్టుకుని ఈ రోజు ఎలక్షన్ జరుపుకుంటే ఆ ఎలక్షన్ వన్ సైడ్ మీదే ఏజెండా కదా, అది ఒక గెలుపు అంటారు కదా. రైట్, మీరు అలా చేసినారు కదా. మా ప్రభుత్వంలో మేము మీలాగేమన్నా చేసింటే ఈరోజు జేసీ దేవారెడ్డి చైర్మన్ అయ్యే వల్ల, ఈరోజు జేసీ దేవారెడ్డి అయ్యే వస్తేనే అలాంటి జగన్ మన అనుకుంటే, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ప్రజాస్వామ్యంలోనూ ప్రజలకే వదిలేద్దాం, అధికారం ఉండదని మనం ఈరోజు వదిలేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఆ రోజు చేసినందుకోసం స్వతంత్ర దినోత్సవం వచ్చేదాని సంతోషం మనం ఆ బ్రిటిష్ కాలం ఎంతో త్యాగాలు చేసి ఆ యుద్ధం చేసి మన భారతీయులు ఈరోజు త్యాగాలు చేసినారు కదా. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇలాంటి నాయకుడు ఒక ఆదర్శం వాళ్ళకి ప్రజలకి. నేను ఏమంటున్నానంటే దయచేసి ఆ రాజకీయాలు మాట్లాడేటప్పుడు విమర్శలు ఉంటుంది. నేను ఏమంటున్నా, జగన్మోహన్ రెడ్డి గురించి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించండి. మీ బై ఎలక్షన్ జరిగితే మీరే విధంగా చేసినారు, అదే బై ఎలక్షన్ జరిగినప్పుడు తాడపత్రులు అదే ఎలక్షన్ జరిగినప్పుడు మేము ఎంత ప్రజాస్వామ్యం ఫేస్ చేసినాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒంటి చేతున వచ్చిన లీడర్, పొత్తులు లేకుండా అధికారం తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈరోజు 4-8 నెలలకి ప్రజల్లోకి వచ్చి ఈరోజు ప్రతిపక్షగా ప్రజా సపోర్ట్ నిలబడి ప్రజల బాధలు సమస్యలు ఏం ఎత్తుతుంటే ఈరోజు మీరెక్కడ? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు గుండెల్లో ఉండే ఆయన లీడర్ ఎప్పుడు ఓటమికి గెలుపుకి పక్క పెడతాడు. ఆయన ప్రజలకు ఏం చేశామనేది ఆయన ఒక మాట అన్నాడు, నేను చనిపోతే కూడా నా నాయన పక్కన ఫోటో ఉండాలా అని అంటే మంచి చేసి ఆ విధంగా మంచి కోరుతాడు. కానీ ఆయన ఏదో అధికారాల కోసమో ఈరోజు పవర్ కోసం అని ఎప్పుడు ఆయన ఆశించుడు. రాష్ట్ర ప్రజల కోసమే, ప్రజల ఆశీస్సులే ఆయన దేహం. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడన్నా కానీ ఎవరు ఏది మాట్లాడినా ఒక్కసారి చరిత్ర చూసండి. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకటే మళ్ళీ చెప్తా, పొత్తులతో అయ్యే సీఎం కాలేదు, పొత్తులతో అయ్యే సీఎం కాదు. గెలుపైనా ఓటమైనా ప్రజలు పార్టీ ప్రజల్లోకి ఒంటరిగానే పోతుంది, అధికారం తీసుకొస్తాము, అధికారం వస్తుంది. దయచేసి ఎటువంటి సందేహాలు లేదు. ఈ రోజు కూటమిలో నాయకులు ఈ ప్రభుత్వాల మీద ఉండే వారు వ్యతిరేకంగా మీరు దాన్ని పూర్తి చేసుకోండి. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోండి. మా నాయకుని 24 గంటలు ఇప్పటికే మీరు భయపడదు, నీకు మీకు 3.5 సంవత్సరాలు టైం ఉంది. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి తిడితే ఏమేమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి తిడితే పదవులు వస్తుంది,
ఇంకొక నాయకత్వం ఆదమ సాయి ప్రసాద్ రెడ్డిని తిరిగితే పదవులు వస్తావు అనుకోవడం ఇవన్నీ మర్చిపోండి. దయచేసి ఆదోనిలోనో సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలోనో పార్టీ బలబద్ధంగా ఉంది, పని చేస్తాము, పార్టీ ప్రజల సేవగా సపోర్ట్ నిలబడతాము. దయచేసి మీకు ఏదైనా ప్రజా సమస్యల మీద మా నుంచి మున్సిపాలిటీ సాయం కావాలంటే సహకరిస్తాం. కానీ దయచేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు రాజకీయంగా మాట్లాడండి, కానీ చాలా మంది విమర్శలు కాకుండా చరిత్ర ఎప్పుడు జగన్ ఎప్పుడు ప్రజలు అధికారాన్ని ఖచ్చితంగా పెడతారని కూర్చోబెడతా. దయచేసి మీలాంటి మాట్లాడే వాళ్ళకి ఆలోచించుకుని మాట్లాడాలని వాళ్ళకి తెలియజేస్తా. నరసింహులు మునసరు, వైస్ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.